కుమార్తె, నేను నువ్వు బాగు చేయబోచున్నాను. నీ గర్భాన్ని నా ముందు యేసై నిలబడ్డాడు. నీకు కనిపించట్లే కావచ్చు, పాలయ్యే కనిపించవచ్చు, కానీ నా ముందు నిలబడ్డాడు. కళ్ళు మూసుకుంటేనే కాదు కనిపించేది, కళ్ళు తెలిసినయిందాకో అమ్మ చూశాడు. స్టేజ్ ఎక్కుతుంటే పాలయ్యలో యేసు ప్రభుని చూశాను. యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీ మెడనరాలగాయి, నీ పాదాలు బాగా లాగుతున్నాయి, నీ మోకాళ్ళు అడిగినాయి, నీ యేసు ప్రభు నీలోనికి రాబోచున్నాడు. సహోదరి, ఈరోజు కన్నీళ్లు గారు నా దేవునికి నీకు మొరపెట్టు, ఆయన నీకు జవాబు ఇవ్వబోచున్నాడు. నీ జీవితంలో కార్యం. సహోదరి, ఎవరమ్మా? ఇదిగో వినోద, దేవుడు నీ కన్నీళ్లు దుడబోచున్నాడు. వినోద, దేవుడు నిన్ను తాకబోచున్నాడు. వినోద, ఆయన రక్తము నిన్ను కడుగుచున్నాడు. జక్క ఏడుస్తున్నాడు, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాయ్యా, నా కొద్దు ఆస్తి. నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను పైసలు, వారికి 4 రెట్లు ఇస్తాయ్యా. ఏసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నా బ్రతికే ధన్యము ప్రభా. ఉద్యోగాల కొరకు వెతుకుతున్నావు, జాబు రావట్లే. వ్యాపారం నష్టపోతున్నావు, బ్యాంకులో లోన్ రావట్లే. భయంకరమైన అప్పుల బాధ. క్రిస్టినా, దేవుడు నీ కన్నీళ్లు తుడబోచున్నాడు. ఎవరి క్రిస్టినా? ఎలమెలెక్, దేవుడు నీ కన్నీళ్లు తుడబోచున్నాడు. 3 క్రిస్టినలను దేవుడు తాకొచ్చున్నాడు. అమ్మా, చాలా మంది సరోజన అనే పేర్లున్నారు. చాలా మంది ఒళ్ళు మంటలు, పోట్లు. నా ఇంట్లో సమాధానం లేదయ్యా. భర్త తాగుబోతు, సమాధానం లేదు. పిల్లలు చెప్పినట్టు వినట్లే, అప్పులు ఎక్కువైపోయాయి. ఇంట్లో ఎవరికి ఆరోగ్యాలు బాగలేవు. ఇల్లు గురించి ఏడుస్తున్నావు, పిల్లల వివాహాల కొరకు ఏడుస్తున్నావు, ఉద్యోగం కొరకే, ఆత్మ కొరకే ఏడవట్లే. నిరజ్ని, దేవుడు మీ కన్నీరు తుడబోచున్నారు. 4 శిష్యులు ఉన్నారు, దేవుడు మీ కన్నీరు తుడుస్తున్నాడు. 2 ఎబినేజర్లు ఉన్నారు, యేసయ్య తాకుచున్నాడు. 2 అభిషాలోములు ఉన్నారు, దేవుడు ముట్టుచున్నాడు. నీ హృదయం నాకు ప్రకాష్. 3 ప్రకాష్ల జీవితంలో దేవుడు కార్యం చేయబోచున్నాడు. 2 రూపాలు ఉన్నారు, దేవుడు మీ కన్నీరు తుడబోచున్నాడు. 2 శివాజులు ఉన్నారు, నీ జీవితాన్ని మార్చుకోమంటున్నారు. మరణం రాబోచున్నది. సాతానుగా నిన్ను గర్జించి సింహాలు మింగుతున్నాడు. ఎన్నిసార్లు నేను గద్దించినా, నా సేవకుడు గద్దించిన మాట వినకుండా పాపం వైపు పరిగెత్తుతున్నావు. ఉపవాసం 40 రోజులు ఉపవాసం ఉంది. చిన్న పాపం కూడా నీ నుండి మారుమనసం ఉంది. ఈరోజు మనశ్శాంతి లేవు, తిరుగుతా అన్నావు. అంధకారంలో జీవిస్తున్నారు 3 శివాజులు. భయంకరమైన పాపం నిన్ను పీడిస్తున్నది. సమాధానం లేదు, ప్రార్థన చేయ బుద్ధి కావట్లే, వాక్యం చదవ బుద్ధి కావట్లే, మనుషులను వెతుకుతున్నావు. ఎవరైనా ముచ్చట పెడతారా? ఒక శివాజీకి ఉద్యోగం, ఒక శివాజీ అనారోగ్యం, అనేక సమస్యలతో ప్రభువు పిలుస్తున్నాడు, నా వైపు తిరుగు. శివాని, యేసయ్యను తాకుచున్నాడు. అమృతమ్మ 4 ఉన్నారు, యేసయ్య తాకుచున్నాడు. 2 వసంతలను దేవుడు ముట్టుచున్నాడు. 2 గ్రేస్ అమ్మలు ఉన్నారు, యేసయ్య తాకుచున్నాడు. 2 సునందలు యేసు ప్రభు తాకుచున్నాడు. అమీనా బేగం యేసయ్య ముట్టుచున్నాడు. ఖుషీదర్ యేసు ప్రభువును తాకుచున్నాడు. సహోదరుడా రోహిత్, దేవుడిని కన్నీరు తుడబోచున్నాడు. సహోదరుడా ఎవరు? అమిత్, దేవుడిని కన్నీరు తుడుచుతున్నాడు. అక్బర్ పాషా యేసయ్యను తాకుచున్నాడు. జార్జ్, 4 జార్జ్ల కన్నీరు తుడబోచున్నారు. బెనర్జ్, దేవుడి మిమ్మల్ని ముట్టుచున్నాడు. రాబర్ట్, దేవుడి మిమ్మల్ని తాకుచున్నాడు. వెన్నెల, దేవుడు ముట్టుచున్నాడు. ఉద్యోగం, ప్రమోషన్ కొరకు, పెన్షన్ రావాలి, ఇల్లు ఆగిపోయింది, కట్టబడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. సునీల్, 3 సునీల్
నీ హృదయం నాకు